ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు అందరికీ శుభాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో నేను దేవుడి చిత్తమైతే మనము ఆన్లైన్ బైబిల్ స్టడీ చేయడానికి మరొక అంశాన్ని గతంలో యూదా రాసిన పత్రిక ముగింపులో చివరి ఎపిసోడ్ నెంబర్ 10 ఆర్ లెసన్ నెంబర్ 10లో చెప్పినట్టు ప్రభు ఇచ్చినటువంటి ఒక నూతన అసైన్మెంట్ని దేవుడి చిత్తమైతే వచ్చే వారం నుండి ప్రతి గురువారం ఎవ్రీ థర్స్డే మనకి ఆన్లైన్ బైబిల్ స్టడీ ఉంటుంది. సో దాంట్లో ఈ యొక్క న్యూ అసైన్మెంట్ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీద, హీబ్రూస్ చాప్టర్ 11, విశ్వాసము అండ్ విశ్వాస వీరులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి అధ్యాయం అది. దాని మీద ఇన్డెప్త్ బైబిల్ స్టడీ అంటే లోతైనటువంటి బైబిల్ అధ్యయనం చేయాలని ప్రభు నన్ను ప్రేరేపించారు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ్యంలో చాలామందికి విశ్వాసులుగా పిలువబడి విశ్వాసులుగా చెప్పుకునేటువంటి వారికి బైబిల్ పరమైన వాక్యానుసారమైన యేసుక్రీస్తు మూలమున కలిగినటువంటి విశ్వాసం ఏంటో సరైన అవగాహన లేకపోవడం. అండ్ రెండవది అబద్ధపు విశ్వాసమును దేవుని యొక్క విశ్వాసముగా అబద్ధికులు చూపించి బోధించడం. ఒక విశ్వాసికి విశ్వాసము మూలము, ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని బైబిల్లో దేవుడు చెప్పాడు. విశ్వాసం లేకుండా ఈ లోకంలో ప్రభు కొరకు జీవించుట కష్టతరము, అసాధ్యము, దేవుణ్ణి సంతోషపెట్టుట అసాధ్యము. కనుక విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, విశ్వాసం ద్వారా దేవుడు మనకు చేసేటువంటి మేలు, దాని గురించి తెలుసుకోవడానికి మనకన్నా ముందు బ్రతికినటువంటి దేవుని ప్రజలు, విశ్వాసులు, భక్తులు ఏ రకముగా విశ్వాసమును బట్టి దేవుడి కొరకు బ్రతికారో, జయించారో వాటిని మనం మరొకసారి ధ్యానపూర్వకంగా తెలుసుకోవడానికి బైబిల్ స్టడీని ప్రారంభించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. సో ప్రభు చిత్తమైతే వచ్చే గురువారం థర్స్డే నుండి హీబ్రూస్ చాప్టర్ 11 హీరోస్ ఆఫ్ ఫెయిత్ మీద బైబిల్ స్టడీ మనకు ఉంటుంది. ఈరోజు జస్ట్ దీని యొక్క ఇంట్రో అంటే విశ్వాసమునకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో క్లుప్తంగా పంచుకొని మిమ్మల్ని ప్రార్థనాపూర్వకంగా ప్రిపేర్ చేయడానికి ఈ యొక్క సమయాన్ని నేను తీసుకుంటున్నాను. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసం. దేవుని యందు విశ్వాసం, యేసు ప్రభునందు విశ్వాసం, వాక్యానుసారంగా దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం మనల్ని బలంగా ఉంచుతుంది. అండ్ ఈ విశ్వాసమే మన రక్షకుడి యందు మనము కంప్లీట్గా ఆశ్రయమును కలిగినటువంటి ఆదరించబడినటువంటి వారిగా ఉండడానికి సహాయం చేస్తుంది. సో చాలా విషయాలు మన చుట్టూ మనల్ని నాశనం చేయడానికి, మనల్ని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడి వాక్యానుసారమైనటువంటి విశ్వాసము మనము ప్రభువులో సురక్షితంగా ఉండడానికి, స్వస్థ బుద్ధి కలిగి ఉండడానికి, సంరక్షించబడ్డానికి అండ్ ఆయన యొక్క సామర్థ్యముతో ఉండడానికి, సంతృప్తి కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది. అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని గురించి మాట్లాడినప్పుడు అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ మనకు తెలిసినటువంటి సంఘటన ఏంటంటే ఇటలీకి ఆయన బృందం బయలుదేరి ఓడలో పోతున్నప్పుడు అది తుఫాను తాకిడికి గురైంది. ఆ టైంలో అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యములు 27-25లో ఏమంటున్నాడో వినండి. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు, ప్రాణాలు పోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందరూ కూడా చేతులు ఎత్తేసారు. ఇక అందరూ అనుకున్నారు ఇక మనం తప్పకుండా నట్టేట మునిగి నశించిపోతాం. కానీ దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పౌలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. పౌలు దేవుడికి ప్రతిష్ఠింపబడినటువంటి పరిశుద్ధుడు. పౌలు దేవుని యొక్క పరిచారకుడు. పౌలు బ్రతికింది కేవలం దేవుడి యొక్క పనులను తుదముట్టించుట కొరకే, నిస్వార్థంగా సేవ చేయుట కొరకే. కనుక వారికి యొక్క కంటిన్యూవల్ కనెక్షన్ అనేది ఉండింది. సో దేవుడు చెప్పాడు, ఏమీ కాదు, నీతో ఉన్న వారందరూ కూడా ప్రాణాలతో బయటపడతారు, నేను మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాను. కనుక పౌలు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, దూత నాతో చెప్పిన ప్రకారమే జరుగుతుందని నేను దేవుడిని నమ్ముచున్నాను. అంటే దేవుడు ఒక మాట ఇస్తే అది నమ్మదగినది. దేవుడి వాక్యము విశ్వసనీయమైనది. దేవుడే నమ్మదగిన వాడు. కనుక విశ్వాసం అనేది, నమ్మకం అనేది మనకు అవసరం. దేవుడితో నడవాలంటే
దేవుడిపై నమ్మకం అనేది మనకు అవసరం. అండ్ ఇది క్రైస్తవ సంఘంలో మనకు బలముగా కనబడాల్సినటువంటి విషయం. ఈరోజు చాలామంది విశ్వాస గృహము అని, విశ్వాస సమాజము అని, విశ్వాస సమూహము అని రకరకాల పేర్లతో వారి యొక్క సంఘాలను లేకపోతే సేవా సంస్థలను పిలుచుకుంటారు. మంచిదే, వాక్యానుసారంగా అది తగిందే. కాకపోతే దాంట్లో వాక్యానుసారమైన విశ్వాసంతో వారు విధేయులై వర్ధిల్లితే అంత బాగుంటుంది. ఒకానొక సమయంలో క్రైస్తవులు ఈ రకంగా క్రైస్తవ సంఘం వైపు చూసేవారు. ఆ క్రైస్తవ సంఘము దేవుడి యందు బలమైన, ఫలప్రదమైన, నిష్ట కలిగినటువంటి, నమ్మదగినటువంటి సంఘముగా ఉండింది. వారందరూ కూడా దృశ్యమైనటువంటి క్రీస్తు అనుచరులుగా ఉండేవారు. అంటే దేవుడి మాట వారికి మూలము, దాని ప్రకారం వారు బ్రతికేవారు. వారందరూ ఈ పగిలిపోయినటువంటి, విరిగిపోయినటువంటి లోకంలో యేసు ప్రభు యొక్క దేహానికి అవయవములుగా వారున్నారు. నూతన యెరూషలేముకు ప్రయాణమైనటువంటి యాత్రికులుగా వారున్నారు. అండ్ దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి ఈ అశేషమైనటువంటి దేవుని ప్రజలు, పరిశుద్ధులు, భక్తులు విశ్వాసమును కలిగి, విశ్వాసమును తమ తరువాత తమ కుటుంబాలకు, తరువాతి తరముల వారికి పంచేవారిగా, క్యారియర్స్ ఆఫ్ ఫెయిత్గా, అంటే విశ్వాసమును ఒకరి నుండి ఒకరికి ఇస్తూ పోయేటువంటి వారిగా వారున్నారు. కనుకనే విశ్వాసము తరతరాలుగా తరిగిపోకుండా వచ్చింది అని ప్రగాఢంగా నమ్మేవారు. అది వాస్తవంగా నిజం కూడా. కానీ ఈ రోజున మన సంఘాన్ని, మన క్రైస్తవ సమాజాన్ని చూస్తే లూకాలో యేసుప్రభు ఒక మాట అంటాడు చూడండి, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనునా అనేటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. విశ్వాసము అన్నప్పుడు, ఫెయిత్ ఇన్ గాడ్, దేవుడి యందు విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నాను. బైబిల్ కూడా దేవుని యందు విశ్వాసం గురించే మాట్లాడుతోంది. దేవుని యందు విశ్వాసము యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపితమై వాక్యాన్ని బట్టి కలిగినప్పుడు మనము దేవుని యందు విశ్వాసం గలవారము అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదొక గొప్ప దీవెన, ఇదొక వెలకట్టలేనటువంటి ఆశీర్వాదం. సో ఫెయిత్ ఈజ్ అ ప్రెషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. విశ్వాసం అనేది దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి వరం. ఈ విశ్వాసం ఒక వ్యక్తికి ఎట్లా కలుగుతుంది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చినటువంటి మాట వలన కలుగును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. సో ఫెయిత్ కమ్స్ బై హియరింగ్, అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క మాట వినుట ద్వారా, దేవుడి వాక్యమును వినుట ద్వారా విశ్వాసం ఒక వ్యక్తికి కలుగుతుంది. లోకంలో ఉన్నటువంటి వార్తలను వినుట ద్వారా, లోకంలో ఉన్నటువంటి వాదనలను వినుట ద్వారా, లోకంలో ఉన్నటువంటి విషయములను వినుట ద్వారా, కనుట ద్వారా మనకు విశ్వాసము రాదు. దేవుడి వాక్యమును వినుట ద్వారానే మనకు విశ్వాసం వస్తుంది. సో ఇక్కడ మనం విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. అంటే మనం వినాలి. కాకపోతే మనం వినడానికి మునుపు దేవుడు మనతో మాట్లాడాలి. అంటే దేవుడు మొదలు పెట్టకపోతే మనకు అసలు మొదలనేది లేదు. దేవుడే ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు మనము దానికి రెస్పాండ్ అవుతాం. సో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు కనుక దేవుడి మాటలు మనకు అనుగ్రహించబడ్డాయి. ఆ మాటలు మనం విన్నప్పుడు మనకు విశ్వాసము ఆయన దయచేశాడు. కనుక ఇదంతా కూడా దేవుడు మనలో చేసినటువంటి కార్యమును బట్టే జరిగింది కనుక ఇది ఆయన ఉచిత వరం అని నమ్ముతున్నాం. బిబ్లికల్ ఫెయిత్ ఈజ్ ఫెంటాస్టిక్ బికాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బిబ్లికల్ ఫ్యాక్ట్స్. బైబిల్ పరమైనటువంటి విశ్వాసము అద్భుతమైనది, ఎందుకంటే అది బైబిల్ సత్యముల మీద ఆధారపడి ఉంది. ఫెయిత్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ ఫీలింగ్, మనకు అనిపించేటువంటి అనుభూతి మీద ఆధారపడినటువంటిది కాదు. నిత్య సత్య వాక్యము ద్వారా దేవుడు మనకు విశ్వాసమును అనుగ్రహించాడు. సో గుర్తుపెట్టుకోండి, ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసము, అది మూలం, అది జీవం. ఫెయిత్ కాదు. చాలామంది నీ విశ్వాసంలో విశ్వాసం ఉంచు అని అంటారు. అది చాలా చాలా పెద్ద పొరపాటు. దానివల్ల పాపం చేయడం తప్ప మరొక రకంగా ప్రయోజనకరమైంది కానే కాదు. సో ఈ విశ్వాసం ఆత్మకి ఏం చేస్తుంది? ఈ విశ్వాసం ద్వారా ఒక వ్యక్తికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, మేలేంటి, ఇవన్నీ కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము నింపాదిగా అనేక వారాలు ధ్యానించినప్పుడు దేవుడు మనకు విశేషమైనటువంటి వాక్య సత్యములు నేర్పుతాడు. కానీ ఈరోజు జస్ట్ పరిచయం, మీకు కొంత తృష్ణ కలగాలని, మీకు మీ యొక్క యాపిటైట్ని వెట్ చేయడానికి, అంటే మీకు ఆకలి కలిగించడానికి, దేవుడి వాక్యం పట్ల
ప్రభు అయిన యేసుక్రీస్తునందు కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం పట్ల తృష్ణ, లేకపోతే ఆశ, లేకపోతే ఆకాంక్షను కలిగించడానికి కొన్ని మాటలు ముందు మాటలుగా నేను ఈ రోజున చెప్తున్నాను. సో కొన్ని కారణాలు, వాక్యంలో దేవుడే ఇచ్చినటువంటి కొన్ని కారణాలు మనం తీసుకుంటే, వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. మనము ఏ రకంగా రక్షించబడతాము అన్న దాని గురించి బైబిల్ మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఒక వ్యక్తి రక్షించబడ్డానికి మరొక మార్గమే లేదు, ఒకే ఒక మార్గం. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. సో మన రక్షణ అనుభవం, పాపక్షమాపణ పొంది ఆత్మ రక్షించబడి దేవుని యందు ముద్రింపబడి ఆయన బిడ్డగా, ఆయన సంబంధిగా మారడానికి విశ్వాసము ద్వారానే ద్వారమును దేవుడు తెరుస్తున్నాడు. తర్వాత వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్ అండ్ డిక్లేర్డ్ రైచియస్. మనము విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి నీతిమంతులముగా పేర్కొనబడుతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. సో విశ్వాసము ద్వారానే జరిగింది. మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. నీచులైనటువంటి వారిని యేసునందు విశ్వాసము కలవారిగా దేవుడు ఎప్పుడైతే ఎంచుతాడో వారి పాపమును ఆయన క్రీస్తు కార్యమును బట్టి క్షమించి వారిని శుద్ధి చేసి వారిని నీతిమంతులుగా తీర్చి తన ఎదుట తన సన్నిధానంలో నిలువబెట్టుకొని కృపను బట్టి ఆయన యొక్క సన్నిధానంలో మనకు ప్రవేశమును అనుగ్రహిస్తాడు. ఆ తరువాత చూస్తే వీఆర్ శాంక్టిఫైడ్ బై ఫెయిత్ అండ్ స్ట్రెంథెన్డ్ ఇన్ ది ఇన్నర్ మ్యాన్. విశ్వాసము చేత మనం పరిశుద్ధపరచబడి మన అంతరంగ పురుషుని యందు బలపరచబడతాం. దేవుని కొరకు ఈ లోకములో బ్రతుకుటకు దేవుడు మనకు ఈ రకంగా గొప్ప సహాయమును చేశాడు. ఎఫెసీ 3వ అధ్యాయంలో 15-16 వచనాలు నేను చదువుతున్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అని రాయబడింది. సో యేసుక్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించగలడు. అండ్ పరిశుద్ధాత్మ ఆయన శక్తితో అంతరంగ పురుషుని యందు మనల్ని బలపరుస్తాడు. సో మనము విశ్వాసము ద్వారానే దీన్ని కలిగి ఉంటాం. కనుక ఇది ఎంతో ఎంతో అవసరమైనటువంటి అనుభవం. ఈ రోజుల్లో చాలామందికి లేనటువంటి అనుభవం. ఇక హెబ్రీ 11:6లోనికి మీరు వచ్చారనుకోండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము అని రాయబడింది. వీ కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలముగా ఉండలేం. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచలేం. విశ్వాసం లేకుండా దేవుణ్ణి మహిమపరచలేం. కనుక విశ్వాసం ఎంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుందో, ఎంత క్రూషియల్ పార్ట్ని ప్లే చేస్తుందో మనకు అర్థం అవ్వాలి. సో మనము ఆస్తి అంతస్తులను పెంచుకోవడం కాదు, మనం విశ్వాసమును పెంచుకునేటువంటి వారముగా ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చినప్పుడు మాకు పేరును పెంచమని కానీ, మా యొక్క ఆస్తిని, ప్రాపర్టీని పెంచమని కానీ, లేకపోతే మాకు ఇంకొకటి పెంచమని కానీ అడగలేదు. కానీ వారు అడిగింది ఏంటంటే, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి చేయము, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి. దేవునితో సంబంధం విశ్వాసము ద్వారానే, దేవుడి సంకల్పంలోనికి ప్రవేశం విశ్వాసము ద్వారానే, దేవుడి సామర్థ్యం విశ్వాసము ద్వారానే. కనుక విశ్వాసంలో మమ్మల్ని పెంచండి. సో ఈరోజు చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు, అనేకులు మరి లోక సంబంధమైనటువంటి వస్తువులలో పెంచండి, లోక సంబంధమైనటువంటి విషయాల్లో పెంచండి, లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పెంచండి అని ప్రార్థనలు చేయించుకుంటూ ఫీజులు ఇచ్చి మరీ చేయించుకుంటూ ఉన్నారు. అది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. విశ్వాసంతో మనము దేవుణ్ణి కనపరచాలంటే విశ్వాసంలో ఎదగాలి. అండ్ ఇక నీతిమంతుడు ఏ రకంగా జీవిస్తాడు? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు ధనం మూలంగా జీవించడు. నీతిమంతుడు ఆరోగ్యం మూలంగా జీవించడు. నీతిమంతుడు లోకంలో పేరు ప్రతిష్టల మూలంగా జీవించడు. నీతిమంతుడు మంది మార్బలం మూలంగా జీవించడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. రోమా 1:17 ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సో ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్.
నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. విశ్వాసం లేకపోతే అసలు వాడు దేవుని కొరకు జీవిస్తున్నట్టే కాదు. దాంతోపాటు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలకు రాసినప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ రకంగా రాశాడు, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాం. వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. వెలిచూపు వలన అంటే పంచేంద్రియాల మీద ఆధారపడి బ్రతికేటువంటి వారం కాము, దేవుడి వాక్యము ద్వారా వెలువడినటువంటి విశ్వాసమును బట్టి బ్రతికేటువంటి వారము. మా కన్నులు చూసేటువంటి వాటిని బట్టి ప్రభావితం అవ్వము, దేవుడి వాక్యము మాకు బయలుపరిచినటువంటి సత్యముల ద్వారా ప్రభావితం అవుతాం. ఇది అవుట్ ఆఫ్ ద వరల్డ్, అంటే ఈ లోకానికి సంబంధం లేని, లోకానికి అతీతంగా ఉన్నటువంటి జీవన విధానం. అందుకనే లోక మర్యాదను అనుసరించొద్దు, రూపాంతరపరచబడండి, వాక్యము ద్వారా రూపాంతరపరచబడండి అని ప్రభు మనకు చెప్పాడు. మరలా హెబ్రీ 11లోనికే మీరు వచ్చారనుకోండి, అనేక సార్లు బై ఫెయిత్ బై ఫెయిత్ బై ఫెయిత్, విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అని అక్కడ ఉన్నటువంటి వీరుల జాబితాలో వారు చేసిన గొప్ప గొప్ప కార్యములన్నింటి గురించి వివరణ మనకి ఇవ్వబడింది. సో విశ్వాసమును బట్టే మనం ఈ లోకంలో ఏదైనా సరే గొప్ప కార్యాన్ని చేయగలం. విశ్వాసమును బట్టే దేవుడి కోసం ఏదైనా మనం సాధించగలం. విశ్వాసమును బట్టే మన సాక్ష్యమును మనం పెంపొందించుకోగలం. ఎందుకంటే విశ్వాసము ద్వారానే దేవుడు కొండలను పెకిలించి వేయగలడు. విశ్వాసము ద్వారానే దేవుడు అద్భుతములను చేయగలడు. విశ్వాసము ద్వారా సందేహము లేకుండా దేవుడి దగ్గర మనం కోరుకున్నప్పుడు దేవుడు మనకు అనేక విషయాలు అనుగ్రహించగలడు. సో ఫెయిత్ ఇన్ గాడ్ works miracles, does supernatural things for the saints on this earth. అది మనకు చాలా చాలా అవసరం. విశ్వాసాన్ని బట్టే వారు దయ్యాలను వెలగొట్టారు. విశ్వాసాన్ని బట్టే రోగులను స్వస్థపరిచారు. విశ్వాసాన్ని బట్టే మృతులను తిరిగి లేపారు. విశ్వాసాన్ని బట్టే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు చేసేటువంటి వారు విన్యాసాలుగా వాటిని హైప్ క్రియేట్ చేసి చాలామందికి మరి ఒక ఘోరమైనటువంటి మోసమును చేయడానికి ఆ రకంగా చేస్తున్నారు. కానీ నిజంగా బిబ్లికల్ పీపుల్, లేకపోతే బైబిల్లో మనకు కనబడేటువంటి ఆది క్రైస్తవులు, అపోస్తలు, నిజమైన దైవ సేవకులు ఆ రకంగా గతంలో చేశారు. తర్వాత మనం తప్పకుండా లోకంలో జయించాల్సినటువంటి వారముగానే ఏర్పరచబడ్డాం, పిలువబడ్డాం. కనుక మనం జయించాలి, మనకు విక్టరీ అనేది ఉండాలి అంటే అది కూడా విశ్వాసం ద్వారానే సాధ్యమని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే నిజమైన రక్షణ అనుభవం కలిగి క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి దేవుడి బిడ్డలుగా అధికారం పొందినటువంటి వారందరూ లోకాన్ని తప్పకుండా జయిస్తారు. సో వారు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే లోకాన్ని జయించడానికి వారికి ఉన్నటువంటి ఒకే ఒక సాధనం, అది దేవుని యందు విశ్వాసం, వాక్య ఆధారితమైన విశ్వాసం. దీన్ని బట్టే ఇదే మొదటి యోహానులో మీరు చూస్తే శరీరాన్ని జయించడానికి, అపవాదిని జయించడానికి, లోకాన్ని జయించడానికి దేవుని యందు విశ్వాసమే ఆధారం, విశ్వాసమే మన నిజమైన ఆయుధం. సో ఆ రకంగా మనము దేవునిలో జయాన్ని కలిగి ఉంటాం. అండ్ తర్వాత విశ్వాసం ఉన్న చోట సందేహం ఉండదు, విశ్వాసం ఉన్న చోట అనుమానం ఉండదు, విశ్వాసం ఉన్న చోట సంశయం ఉండదు. అంటే వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ విల్ బి నో డౌట్, దేర్ విల్ బి నో అన్బిలీఫ్. మార్కు 11:24లో ప్రభు చెప్పాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలామంది ప్రార్థన చేస్తారు, అడుగుతారు, ఏవేవో అడుగుతారు, కానీ పొంది ఉన్నామని నమ్మరు, పొందగలము అని నమ్మరు, దేవుడు అనుగ్రహించగలడు అని నమ్మరు. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తారు. సో విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే దానికి వచ్చేది ఏ రకంగా కూడా ఉపయోగకరమైనటువంటి ఫలము కాదు. విశ్వాసంతో ప్రార్థించమన్నాడు, పొంది ఉన్నామని నమ్మమన్నాడు, అప్పుడు అవి మీకు కలుగుతాయని చెప్పాడు. సో విశ్వాసం ఈ రకంగా మనల్ని తయారు చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఫెయిత్ ప్రొడ్యూసెస్ వర్క్స్ అండ్ దీస్ వర్క్స్ గ్లోరిఫై గాడ్ అండ్ దే డూ గుడ్ టు అదర్స్. విశ్వాసం అనేది క్రియలను కలిగిస్తుంది, చేస్తుంది. ఈ క్రియలు దేవుణ్ణి మహిమపరుస్తాయి, ఇతరులకు మేలుగా మారుతాయి. యాకోబు పత్రిక 2:21లో మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?
సో యాకోబు ప్రశ్నిస్తున్నాడు, ఇక్కడ ఏమీ కాంట్రవర్సీ లేదు, అంటే ఒక మనిషి క్రియల ద్వారా రక్షించబడతాడు అని ఆయన బోధించట్లేదు. ఒక మనిషి విశ్వాసం ద్వారానే రక్షించబడతాడు, కానీ ఆ విశ్వాసం నిజమైనటువంటి విశ్వాసం అయితే ఆ విశ్వాసంలో క్రియలు కనబడతాయి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మినట్టు నిజంగా ప్రపంచానికి తెలియాలి, అందరికీ కనబడాలి, రుజువు ఉండాలి అంటే దేవుడి మాట ప్రకారం అతను నడుచుకోవాలి. దేవుడిని నిజంగా అబ్రహాము నమ్మితే దేవుడు చెప్పింది అబ్రహాము చేస్తాడు. సో అబ్రహాముకి దేవుడు చెప్పాడు ఇస్సాకును బలిగా ఇవ్వమంటే వెనువెంటనే మరుసటి ఉదయమే 24 అవర్స్ కాకముందే లేచాడు, బయలుదేరాడు, ఇవ్వడానికి వచ్చాడు. బలి ఇవ్వడానికి కత్తిని కూడా పైకెత్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అన్నది తన నమ్మకాన్ని బట్టి నడిచిన విధానంలో, విధేయతలో చూపించేశాడు. కనుక దేవుడికి మహిమను తెచ్చాడు. అబ్రహాం విశ్వాసానికి జనకుడిగా మారి విశ్వాసులు ఎట్లా బ్రతకాలో, ఎలా విధేయత చూపాలో అనేకులకు తరతరాలుగా, వేల సంవత్సరాలుగా మేలు చేస్తున్నాడు. ఈరోజు మనకు కూడా మేలు చేస్తున్నాడు. సో ఇది విశ్వాసంలో ఉండేటువంటి గొప్ప లక్షణం. అంత మాత్రమే కాదు, faith is the light in our dark world as we navigate to our destination. మన గమ్యం వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ చీకటి లోకంలో విశ్వాసమే మనకు ఒక దీపం వంటిది, వెలుగు వంటిది. హెబ్రీ 12:2 మనందరికీ ప్రియమైనటువంటి వచనం ఏంటది? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. సో యేసు విశ్వాసానికి కర్త, యేసు సేనాధిపతి. ఫుట్నోట్లో మీరు చదివితే, సో సేనాధిపతి ముందుగా ప్రయాణం చేస్తున్నాడు, ఆయన్ని మనం వెంబడిస్తున్నాం, ఆయన వెంట మనం పోతున్నాం. కనుక మనకు ఏ రకమైనటువంటి డోకా లేదు. సో విశ్వాసాన్ని ఇచ్చింది దేవుడే, విశ్వాసాన్ని ఉంచేది దేవుడే, విశ్వాసాన్ని కడముట్టించేది కూడా దేవుడే. అంటే మన విశ్వాసముతో మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళేంత వరకు మనకు సహాయం చేసేది ఆ దేవుడే అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ తప్పకుండా ఈ విశ్వాసము పరీక్షలకు గురవుతుంది. విశ్వాసము నిజమైనదో నకిలీదో తెలియబడాలంటే తప్పకుండా పరీక్షలకు గురి కావాలి. సో క్రైస్తవ విశ్వాసులు వారి జీవితంలో రకరకాల శోధనలకు, శ్రమలకు, పరీక్షలకు, అనారోగ్యాలకు, ఆర్థిక ఇబ్బందులకు, అపవాది పీడలకు, అపార్థాలకు, అనుమానాలకు, అపజయాలకు ఎన్నింటికో వారు గురి చేయబడతారు. దాంట్లో వారి విశ్వాసం పరీక్షించబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఎంత శ్రేష్టమైన ఆధ్యాత్మికతతో కూడినటువంటి సత్యమో చూడండి. అండ్ తర్వాతిక ఫెయిత్ సఫర్స్ లాంగ్ అండ్ బికమ్స్ స్ట్రాంగ్. విశ్వాసము చాలా దీర్ఘకాలము శ్రమను అనుభవిస్తుంది అండ్ ఇంకా బలపరచబడుతూనే ఉంటుంది. విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు బలహీనం అవ్వదు. బైబిల్ విశ్వాసం అయితే హెబ్రీ 11లో ఈ రకంగా ఉంది. చివరి మాటల గురించి మనం చూస్తే 36 నుండి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇప్పుడు వినండి 39లో, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. సో వీరికి విశ్వాసం లేకుండా ఆ రకంగా వీరు యాతన పెట్టబడలేదు, నరకాన్ని భూమి మీదే చవి చూడలేదు. వీరు విశ్వాసము గలవారై ఆ విశ్వాసంలో వీరి రకంగా పరీక్షించబడి దాన్ని విసర్జించక దాని ద్వారా వారు విజయాన్ని సాధించారు. కాకపోతే వారికి లోక సంబంధమైనటువంటి విషయాల్లో విడుదల కలుగలేదు, కానీ వారికి గొప్ప ప్రతిఫలం తర్వాత దేవుడు వారి వాగ్దాన ఫలం 40లో అంటాడు, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు, తర్వాత అనుభవిస్తారు. ఇక ఫైనల్గా, ఫెయిత్ ఈజ్ ద షీల్డ్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అగెయిన్స్ట్ అవర్ స్పిరిచువల్ ఎనిమీస్. మన ఆత్మీయ శత్రువులకు, విరోధులకు వ్యతిరేకంగా దేవుడిచ్చు సర్వాంగ కవచంలో విశ్వాసం అనేది ఒక కీలకమైనటువంటి ఆయుధం. అది ఒక
మరి మనం వాడాల్సినటువంటి ఆయుధం ఈ రకంగా రాయబడింది ఎఫ్ఎస్సి 6:16లో. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. సో దుష్టుని యొక్క అగ్ని బాణములన్నింటినీ వాడు మన పైకి వేసినప్పుడు ఆర్పడానికి శక్తిమంతులం అవ్వాలంటే విశ్వాసమును డాలును ఎత్తి పట్టుకుని ఉండగలగాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ రకంగా మీరు ఆత్మీయ పోరాటంలో సంసిద్ధులుగా ఉన్నారా? పోరాటం చేస్తున్నారా? చివరిది దేవుడు చాలా అద్భుతంగా దేవుడి మాట చెప్పాడు. 1 కొరింథీ 13లో శ్రేష్టమైనటువంటి మాట అది. 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇటర్నల్ థింగ్స్ అనేవి 3 ఇటర్నల్ థింగ్స్. ఏంటవి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. సో మూడు నిలబడతాయి. ఈ లోకంలో మనతో ఉన్నవి, తర్వాత రాబోయే లోకంలో నిత్య జీవంలో 3 నిలబడతాయి. విశ్వాసం దాంట్లో మొదట కనపడుతోంది. సో మనకి ఈ లోకంలో విశ్వాసం ఎందుకు అంత అవసరమో దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఆ రకంగా మీ విశ్వాస జీవితాన్ని వాక్యము చేత పోషించుకొని, వాక్యము చేత పటిష్టపరుచుకొని, వాక్యము చేత ప్రతిష్ఠించుకున్న వారైతే తప్పకుండా వాక్యానుసారమైన ప్రయోజనాలు, ఫలాలు పొందుకుంటారు. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనము థర్స్డే నుండి హీబ్రూస్ చాప్టర్ 11 హీరోస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఫెయిత్ గురించి ఇన్డెప్త్ బైబిల్ స్టడీ చేద్దాం. హెబ్రీ 11లో విశ్వాస వీరులు అండ్ విశ్వాసం గురించి లోతైన బైబిల్ అధ్యయనం, బైబిల్ స్టడీ చేద్దాం. ప్రార్థన చేసి సిద్ధపడండి. అండ్ వారం ప్రభు నేర్పేటువంటి ఆత్మీయ పాఠముల చేత మీరు పోషించబడి, బలపరచబడి, ప్రస్తుతము రాబోయేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీ విశ్వాసము అన్నింటినీ జయించి దేవుణ్ణి మహిమపరిచి 10 మందికి మేలు చేసేటట్టు మేమును చేయునుగాక. తలంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. అతి శ్రేష్ఠుడవు, పరిశుద్ధుడవు, విశ్వాసమునకు కర్త కొనసాగించు వాడవైన ప్రభువా, మరొకసారి మీ పాదాలకు స్తోత్రం. విషమ పరిస్థితుల్లో మేము ఇప్పుడున్నాం, అయినా మీ విశ్వాసమును బట్టి మీకు స్తోత్రం. అదే మమ్మల్ని నిరీక్షణతో నడిపిస్తోంది, మమ్మల్ని నిలబెడుతోంది, బలపరుస్తోంది. సో మీ వైపు మేము చూస్తున్నాం, మా ఎదుట ఉన్న పందెములో ఓపికతో పరిగెడుతున్నాం. ఆ రకంగా మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. అండ్ హెబ్రీ 11 బైబిల్ స్టడీని మీరు మాకు మీ వాక్యమును తెరిచి ఆత్మ ద్వారా బోధించి బలపరచమని, మీరే మహిమ పొందమని, మా ప్రియులందరినీ సిద్ధపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. సో త్వరలో హెబ్రీ 11వ అధ్యాయం బైబిల్ స్టడీతో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని క్షేమంగా, సురక్షితంగా కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.